आदाब नाजरीन, सैयारा न्यूज टीवी से मैं सैयद अफरोज। आइए अहम खबरों पर नजर डालते हैं। ये मेंस वेलनेस का जो इनिशिएटिव है हमने इस पे स्टार्ट किया है क्योंकि हमने देखा है कि बहुत पेशेंट्स जो कपल्स आते हैं उनको सेक्सुअल इश्यूज या ना तो सिंपल प्रॉब्लम्स की वजह से इनफर्टिलिटी हो रहा है। ऐसा बहुत बड़ा नॉलेज गैप की वजह से ये सब हो रहा है। अभी जो सिंपल इंफॉर्मेशन जो स्कूल में सिखाया जा सकता है या पेरेंट्स के थ्रू उनको बताया जा सकता है वो थोड़ा लैकिंग दिख रहा है। इसीलिए हमारे इनिशिएटिव में हम चाहते हैं कि लोग ये प्रॉब्लम फेस कर रहे हैं, इनफर्टिलिटी का है या सेक्सुअल इश्यूज़ का है या सिंपल हाइजीन प्रॉब्लम्स है, उनको बाहर आके डिस्कस करना चाहिए और जो भी डाउट्स है क्लियर कर देंगे और जो साइंटिफिक वे से टेस्टिंग करेंगे और उसका अप्रोप्रिएट या करेक्ट क्या ट्रीटमेंट होता है थोड़ा उनको गाइडेंस दे पाएंगे। ये जो प्रोग्राम है ये 19 नवंबर से शुरू हो रहा है एंड ये दिसंबर तक चलेगा। ఇప్పుడు ఈ మెన్స్ వెల్నెస్ ఇనిషియేటివ్ స్టార్ట్ అయ్యేది 19th నవంబర్ నుంచి మెన్స్ హెల్త్ డే అండ్ ఇది కంటిన్యూ అయ్యేది 15 డిసెంబర్ వరకు। దీని గురించి క్లియర్గా చెప్పండి సార్, ఏంటి కాన్సెప్ట్ అంటే క్లియర్గా 2 minutesలో చెప్పండి సార్। సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఈ యంగ్ కపుల్స్ చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో ఫేస్ చేస్తున్నారు, యంగ్ మెన్ ఎరెక్టైల్ ఇష్యూస్తో ఫేస్ చేస్తున్నారు అండ్ సింపుల్ సెక్షువల్ డౌట్స్తో వస్తున్నారు। ఇది చాలా బేసిక్ నాలెడ్జ్ గ్యాప్ లాగా అనిపిస్తుంది। దానివల్ల చాలా లాంగ్ టర్మ్ ఇష్యూస్ ఇన్ఫర్టిలిటీ అండ్ లాంగ్ టర్మ్ సైకలాజికల్ ఇంపాక్ట్ వచ్చి ఎరెక్టైల్ ఇష్యూస్తో వస్తున్నారు। ఇప్పుడు ఈ ఇష్యూస్కి మనము ఒక స్క్రీనింగ్ లాగా ఇనిషియేటివ్ పెట్టాము। దీంట్లో పేషెంట్స్కి అంటే కపుల్స్కి లేకపోతే మేల్ పేషెంట్కి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి సెక్షువల్ హెల్త్ గురించి లేకపోతే సింపుల్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంది దానికి మంచిగా ఏమైనా ఇష్యూస్ బయటపడడానికి ఇవాల్యుయేషన్ చేస్తాం। ఈ టెస్ట్లో సింపుల్గా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, సీమన్ పారామీటర్స్ ఎలా ఉన్నాయా, నార్మల్గా ఉన్నాయా లేదా ఇవన్నీ చూసి అసెస్మెంట్ చేశాక ఆప్టిమల్గా ఏం బెస్ట్ ట్రీట్మెంట్ చెప్పగలుగుతాం। మిగతా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్కి కౌన్సిలింగ్ ప్లస్ బేసిక్ బాడీలో మెటబాలిజం ప్రాబ్లమ్స్ అంటే ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రెక్టిఫై చేసేది కౌన్సిలింగ్ ప్లస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు। ఇవి బేసిక్గా సింపుల్ టెస్ట్స్, చాలా పెద్ద టెస్ట్లు అట్లా ఏమి ఉండవు। ఇది కామన్గా చేసే టెస్టే, కొలెస్ట్రాల్ లెవెల్స్, థైరాయిడ్ లెవెల్స్, టెస్టోస్టెరాన్ లెవెల్స్, బీజం స్కానింగ్ అండ్ సీమన్ పారామీటర్స్। కాస్టింగ్ అంటే ఇది ఆల్రెడీ డిసైడెడ్ ఉంది సార్। ఇట్ ఈస్ అరౌండ్ 999 ఫర్ ది ఇన్ఫర్టిలిటీ వర్క్ ఫర్ ది మెన్స్ సెక్షువల్ డిస్ఫంక్షన్ కేసెస్లో అంటే సెక్షువల్ వెల్నెస్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి అండ్ సీమన్ అనాలిసిస్ ఉండే కేసెస్ అంటే ఫర్టిలిటీ కూడా వాళ్ళు ప్రాబ్లంలో ఉన్నారు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి అంటే వాళ్ళకి 1999 ఉంది, 1999। ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు సార్? ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు 19th నవంబర్ నుంచి స్టార్ట్ ఉంది। Is this only counseling or medicines are available? No, this is only for understanding and evaluating their issues and to give them the information and the knowledge which is lacking in them. It is not to get a final solution instantly in one screening evaluation. So this is just a first step so that to inculcate that or get that habit in them that what is normal and what for them to understand how to go about further. టైమింగ్ అంటే ఇప్పుడు వాళ్ళు ఆన్లైన్ దే విల్ బి ఏబుల్ టు బుక్ ద అపాయింట్మెంట్స్ అండ్ స్లాట్స్ ఉంటాయి సార్। ఇవాళ ఇంటర్నేషనల్ మెన్స్ డే అనుకుని మనం అందరం కలుస్తున్నాం కదా। మెన్స్ డే అంటే ఏంటి అని చాలా మందికి ఉంటుంది డౌట్।
ఇవాళ ఇక్కడ ప్రైమరీగా మనం ఆండ్రాలజీ ఇష్యూస్ లైక్ ఇన్ఫర్టిలిటీ అండ్ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఏ ప్రాబ్లం వచ్చినా, ఒక కార్డియాలజీ ప్రాబ్లం వచ్చినా, లేకపోతే క్యాన్సర్ వచ్చినా ఫ్యామిలీ ఏమవుతుంది, అందరూ భార్య భర్తలు పిల్లలు భార్య వాళ్ళ పేరెంట్స్ అందరు కలిసి పనిచేస్తారు. కానీ ఈ ఇష్యూస్ లో సెక్షువల్ డిస్ఫంక్షన్ కానీ ఇన్ఫర్టిలిటీ కానీ కొద్ది రోజుల దగ్గరున్నా కూడా స్లోగా దూరం అయిపోయి డైవర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నట్టు. ఈ ఒకటే ప్రాబ్లంలో మెన్స్ ఈ ప్రాబ్లం అట్లతోటి దే కెన్ బి డైవర్స్ వరకు లీడ్ చేసే కారణాలు ఉంటాయి అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఫస్ట్ నేను ఇన్ఫర్టిలిటీ గురించి చెప్పదలుచుకున్నాను. ఈ రోజు ఎన్విరాన్మెంట్ ఏది చాలా ఫాస్ట్ ఎన్విరాన్మెంట్. పెళ్లి లేట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరందరూ చూసిండొచ్చు, మా అమ్మ వాళ్ళకు 30 ఏళ్ల సంవత్సరాల్లో అందరు పిల్లలు ఉంటారు, 2 3 4 వాట్ ఎవర్. కానీ ఇప్పుడు పెళ్లి అయ్యేది 30 ఏళ్ళు చాలా మందికి, స్పెషల్లీ అర్బనైజేషన్ అట్లా 30 ఏళ్ళ తర్వాత ఒక 2 ఏళ్ళ తర్వాత ఆలోచిస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, ప్రెజర్ వచ్చేవారికి ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ వెళ్తారు. దట్ ఈస్ రాంగ్. ఫస్ట్ మేల్ చెక్ చేయించుకోవాలి. సింపుల్ ఎగ్జామినేషన్ బై ఆండ్రాలజిస్ట్ అండ్ సెమినాలిసిస్ విల్ క్లియర్ ద డౌట్స్. సపోజ్ అక్కడ చాలా పెద్ద ప్రాబ్లం ఉందనుకోండి, ఆవిడకి అన్ని పెద్ద పెద్ద పరీక్షలు చేయించుకోవడం అవి చేయించుకోవడం అవసరం రాదు. సో ఫస్ట్ మేల్ ఈజ్ ఇంపార్టెంట్ and I request you all people to concentrate on the men's health and specifically first the male should go to the doctor when the infertility problem is there. ఇంకొకటి ఏంటంటే రోజు రోజుకు స్పర్మ్ క్వాలిటీ తక్కువైపోతుంది. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటున్నాయి, దూరం ట్రావెల్ చేయవలసి వస్తుంది. ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ల్యాప్టాప్ తొడ మీద పెట్టుకుంటారు, అది అస్సలకి పెట్టుకోకూడదు. ఇప్పుడు బాడీలో అన్ని అవయవాలు కడుపులో ఉన్నాయి, ఒక టెస్టిస్ కింద ఎందుకు ఉంది? బికాస్ స్క్రోటమ్ ఇది థర్మోస్టాట్. ఆ థర్మోస్టాట్ కాబట్టి వేడి ఉన్నప్పుడు రిలాక్స్ అయిపోతుంది, ఆ లోపల బాడీ వేడి బయటకు వెళ్ళిపోతుంది. చలికాలం దగ్గరకు వస్తుంది, వేడి రిజర్వ్ చేస్తుంది. సో అందుకే టెస్టిస్ ఒకటి బయట ఉంది. అక్కడ మనం ల్యాప్టాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ తక్కువైపోతుంది అండ్ వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటుంది అన్నట్టు. వాళ్ళకి చాలా మందికి ఆ నాలెడ్జ్ వచ్చేస్తుంది, దే ఆర్ ట్రైంగ్ టు అవాయిడ్ అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే ఈ ఇన్ఫర్టిలిటీ అనగానే మగవాళ్ళు ఆడవాళ్ళని బదనం చేయడం, ఆడవాళ్ళు మగవాళ్ళని చేయడం ఉంటుంది. కానీ 1/3 ఫిమేల్ ఫ్యాక్టర్, 1/3 మేల్ ఫ్యాక్టర్, 1/3 ఇద్దరిని కలిసి ఉంటుంది అన్నట్టు. అండ్ ఈ లేట్ దాంతో కూడా ఇంత పూర్వం ఎర్లీ ఉంది కాబట్టి బాగానే ఉండేది, కానీ లేట్ వచ్చేవారు కూడా మనకు ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి, అందుకే ఇన్ఫర్టిలిటీ ఎక్కువైపోతున్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకుంటున్నామండి. వెస్టర్న్ కంట్రీస్ నుంచి హ్యావ్ 1 చైల్డ్, నో చైల్డ్, దీస్ ఆర్ ఆల్ రిడిక్యులస్ థింగ్స్. మనం ఈ రోజు ఇండియా గొప్పతనం ఏమంటున్నాం, డెమోగ్రఫీ, మనకి యంగ్ పాపులేషన్ ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా మనకు పిల్లలు లేకుంటే రేపు ఫ్యూచర్లో ఏమవుతుంది, అందిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ఫర్టిలిటీ రేటు 2.1 ఉండాలన్నారు, దాన్ని రిప్లేస్మెంట్ రేట్ అంటారు. అంటే ఒక లేడీ ఆవిడ మొత్తం లైఫ్